నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఈ ఇంటి నుంచి నేను బయటపడాలంటే మీ మీద దొంగతనం నెట్టమని మా అమ్మ చెప్పింది. మిమ్మల్ని దొంగని చేస్తే తప్ప నేను ఇంటి నుంచి బయటపడలేనంట. అందుకనే ఇంకాసేపట్లో మిమ్మల్ని దొంగని చేయబోతున్నాను అత్తయ్య. తప్పే అని నాకు తెలుసు, కానీ తప్పట్లేదు. కోకిలమ్మా, ఒళ్ళంతా సలపరించిపోతుందే, నొప్పులుగా ఉన్నాయి. కాసిన ఏం నీళ్లు పెట్టు, తానానికి వస్తున్నా. దొంగం చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, సమయానికి మావయ్య గారు దొరికారు. ఈసారికి ఈయనని దొంగం చేద్దాం. చెప్పడం ఎందుకు, ఏసే. Yes, pag ikasali. Apo. ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు? అయితే మరి పోగేటది ఎవరు? నువ్వు? అవును, నేనే. ఇందాక తల తుడిచింది నేనే, ఇప్పుడు సాంబ్రాణి పొగేసింది కూడా నేనే. అసలు ఆ తల తుడడానికి, నాకు సాంబ్రాణి పొగేయడానికి నువ్వెవరంట? నీ కాబోయే మొగుడినంట. సాలే, ఇతగాడు నా తల తుడుతుంటే నువ్వెలా తుడుతున్నావే? అలా మీద మీద కొత్తవేటి? ఇప్పుడు నేను ఏమన్నానని మా అమ్మ అంత కోపడెళ్ళిపోతుంది? మరి లేకపోతే ఏంటి? కాబోయే మొగుడు ప్రేమతో సాంబ్రాణి వేస్తుంటే ఎంజాయ్ చేయాల్సింది పోయి నువ్వెవరివి నాకు సాంబ్రాణి వేయద్దు అంటావా? నీకు రాను రాను భయమే లేకుండా పోతుంది. ఇదిగో బాగా నొప్పులుగా ఉన్నాయి, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టవా? హలో, ఏదో కట్టుకున్న మొగుడులాగా ఆడలేతున్నావేటి? వెళ్ళి నీ అత్తను అడుగు, నేను అత్త.
ఏటి దౌర్జన్యం? చూసావుగా, పెళ్లికి ముందే దౌర్జన్యంలా ఉంటే ఇంకా పెళ్ళైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. అబ్బాయి గారు సాని ఎక్కువ ఊహించేసుకున్నారు. తమరు వచ్చింది నాతో ఆటలాడుకోవడానికి కాదు, బర్రెల దగ్గర వంట దగ్గర పనిచేయడానికి. అది మాకు గుర్తుందిలే అమ్మా. ఆ పనులన్నీ చేయాలంటే ముందు మీరెళ్ళి నీళ్లు పెట్టాలి. అలాగే ఎడతాం. ఇదిగా నీలే ఇలా ఫంక్షన్ ఉందని తెలుసు కదా, ఇంకా రెడీ కాలేదేటి? ఏం ఫంక్షన్ ఏంటో, నాకు టెన్షన్ తో ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. ఏటైంది నెలంబరే? ఇంకేం అవ్వాలి, ఈ ఫంక్షన్ కి ఏమైనా కొనుక్కోమని మా అమ్మ 20,000 ఇచ్చింది. ఆ డబ్బు కనిపించట్లేదు. ఏటే మీ అమ్మ ఇచ్చిన 20,000 కనిపించట్లేదా? ఎక్కడెట్టావో సరికెత్తుకున్నావా? మన గది మొత్తం వెతికాను కానీ కనిపించట్లేదు. కనిపించకుండా పోవడం ఏంటబ్బా? ఈ గదిలోకి ఎవరైనా వచ్చారా? ఇంకెవరు వస్తారు? ఇందాక మీ నాన్నే వచ్చినట్టు గుర్తు. అంటే మా నాన్న దొంగతనం చేశాడనా? ఇంకో పాలి పిచ్చి కోతలు కోసావనుకో నాలుగు కోసేస్తానేమనుకుంటున్నావో? ఏయ్, నీ ముష్టి డబ్బులు దొంగతనం చేసేంత చిల్లర మనుషులు ఎవరు లేరు ఇక్కడ. కావాలంటే అడుగు, నీకే ముష్టి పడేస్తాను. అంతేగాని మా అమ్మనే నాన్న ఏమని అన్నావనుకో తోలు తీసి ఎండగట్టేస్తాను. ఏమనుకుంటున్నావో? పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఈ ఇంట్లో ఉన్నది నువ్వు, నేను, మీ అమ్మ, నాన్న, మీ చెల్లి. మనం కాకుండా ఈ ఇంట్లోకొచ్చి డబ్బులు తీసుకునే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది? ఏయ్, ఇంకోసారి మా ఇంట్లో అనుమానించావనుకో అంతే. నా మీద ఎగరడం కాదు, నిజంగానే నా డబ్బులు ఈ ఇంట్లో వాళ్ళు తీశారు అని నిరూపిస్తే ఏం చేస్తావు? నడబట్టుకు బయటికి ఏంటేస్తాను. అమ్మా నాన్న సిల్లని కూడా చూడను. అలాగా, సరే. డబ్బులు ఎవరు తీశారో కాసేపట్లో నేనే చూపిస్తాను. అప్పుడు గెంటెద్దు గాని మెడ పట్టి. సిటే, మంట పెట్టేశాను. ఇప్పుడుంటుంది చిట్టికి ముసలోడికి ఇద్దరికి దావిడి దేవుడే. వస్తే సిటే, అమ్మాయి నానాయ్ ఇట్రండి. ఏట్రా, ఏటైనది? ఏం లేదు నాన్న, నీలంబర్ 16 రోజులు పండక్కనే ఓ 20,000 దాచిపెట్టుకుందంట. ఆ డబ్బులు కనిపించట్లేదట. యహ, అయితే వెళ్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? కనబట్లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. రే అనియా, ఏంటని ఉద్దేశం? ఆ డబ్బులు మేం తీసావనా? యహ, నేను నీ అన్ననే. మీరు తీశారని ఎందుకంటాను? అసలు ఎవరు తీశారా అని చూద్దామంటున్నాను. ఎక్కడో పడిపోయి ఉంటాయి, వీళ్ళంతా ఎదుగుదామంటున్నాను. ఈడు చెప్పింది నిజమేనమ్మా. ఆ అమ్మాయి ఎక్కడన్నా ఇట్టి మరిసిపోన్నదేమో. ఓ పాలు చూద్దాం పదండి. ఆ? రాయే. అలానే. ఏటే మా నాన్న చొక్కలు చేయటమేటే? మర్యాదగా చేయితే లేకపోతే పేక నొక్కేయగలను. అదేంటి, ఇల్లంతా వెతుకుతా ఉన్నారుగా, ఈ షర్ట్ వెతికితే మాత్రం తప్ప? తప్పున్నారా? అనియా, వదినకి ఎవరైనా తీశారని అనుమానం ఉన్నట్టుంది. అదేదో తీసుకొని నువ్వెతుక్కోదురా. భలే దొరికావే చిట్టమ్మ. ఇప్పుడు నేను జేబులో చెయ్యి పెడతా,
నేను పెట్టిన డబ్బు బయటికి తీస్తా, మీ నాన్నే ఈ దొంగతనం చేశాడని నిరూపిస్తా. ఈ జేబుకు బొక్కుందేంటి? అవునమ్మా, ఎప్పుడో 2 నెలల క్రితమే బొక్కపడింది. కొట్టవే అంటే మీ అత్త కొట్టట్లేదు. అయ్యో నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు, అయ్యో. ఏహే, అదేదో నీ డబ్బులు నిజంగా జోబులో ఉన్నట్టుగా, అదేదో కనపడినట్టుగా అయ్యో నా డబ్బు అంటావేటే? నా డబ్బు అండి, నా డబ్బు బాబోయ్, నా డబ్బు పోయింది. 20,000 రూపాయలండి. అయ్యో, ఛ! అయ్యో, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయిందే. రే అనియా, ఇంకా అర్థం అవట్లేదేటే? మీ ఆవిడ గారు తన 20,000 రూపాయలు అట్టుకొచ్చి నాన్న జేబులో ఎట్టినట్టుంది. జేబుకి సిల్లుంది కదా, దాంతో ఆ డబ్బులు ఎక్కడో పోయింటాయి. అంతే కదా వదినా? చిచి, అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? మరైతే ఇల్లంతా ఒగ్గేసి మా నాన్న సొక్క మాత్రమే ఎందుకు ఎతికావంట? అక్కదే కరెక్ట్ గా అడిగావు సిట్టి. ఇప్పుడు చెప్పే నీలో అక్కడ నా సొక్కాలు ఉన్నాయి, పక్కన మీ తమ్ముడు సొక్కాలు ఉన్నాయి. అవన్నీ ఒకేసి మా నాన్న సొక్కా ఒకటే ఎందుకు ఎతికేవు? ఇంకెందుకు? మన నాన్నే దొంగతనం చేశాడని నిరూపించడానికి కాబోలు. చిచి, చూసారా మీ చెల్లి నీకు నాకు ఎలా గొడవలు పెడుతుందో? అది గొడవలెట్టడం కాదే, అసలు తప్పంతా నీదేనే. ముందు వదిన జుట్టు వదలరా. నువ్వు ఆగిసిట్టే. రే అనియా, వదలమని చెప్పానా? వదలకపోతే నేనొచ్చి నీ జుట్టు అట్టుకుంటాను. యథవసంత అని బే. నిజంగా నీ డబ్బులు పోతాయి, ఇచ్చే బాధ్యత మాది. అంతేగాని ఏదేదో మనసులో ఎట్టేసుకొని ఎవరి మీద నిందలేయడానికి ప్రయత్నించకే. పోయేది మనింటి పరువే. ఇదిగో డబ్బులు. కోకిలమ్మ చూడు. ఏనండి డబ్బులు? అవును చిట్టమ్మా, ఇవే నా డబ్బులు. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. కోకిలమ్మా, కోకిలమ్మా, బే. నేను చెప్తానే ఉన్నానా, నల్ల పూసల ఫంక్షన్ కి టైం అవుతుంది, పేరెంట్ అలా వచ్చేస్తారని. వదినా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయ్. నానా, నువ్వు బయటికి వెళ్ళు. అలాగేనమ్మా. బే, అదే. బే, 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 బా. బే, బే. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది. ఛ! బే, బే, బాగున్నావా బే?
కోకిలమొదినా కోకిలమొదినా బే 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 ఆ, రామ్మా రా బే బే ఆ. బే బే నేనొచ్చేటప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగే ఉంటాయనుకున్నాను. చూడబోతే ఏ ఏర్పాట్లు జరగలేదు. మీ అమ్మాయి పాలు పొంగియటం పాయసం వండేయటం అన్నీ అయిపోయాయి అత్త. మీరొత్తే దేవుడి దగ్గర దీపం వెలిగించి మా అన్నయ్యతో నల్ల పూసలు కట్టించటం ఒక్కటే మిగిలింది. అయినా ఇంటికొచ్చిన అతిథిని నిలబెట్టి మాట్లాడమేనా? హ, కాళ్ళకి పసుపు రాసేదేమైనా ఉందా? బే 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 వీడొకడు ఇంట్లో ఎక్కడ చోట్లేనట్టు పోయి పోయి దీని పక్కనొచ్చి నిలబడ్డాడు. అంతా నా కర్మ. ఛే! నాన్న రవిచంద్ర, ఇలా రా నాన్న. పర్వాలేదమ్మా, ఇప్పుడే స్నానం చేసి వచ్చా కదా. ఇక్కడ ఫ్యాన్ కింద ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. నీ కంఫర్ట్ ఏంటో నాకు తెలుసులేరా. నువ్వు నిలబడింది ఫ్యాన్ కోసం కాదు, చిట్టి కోసం. ఛీ! బే 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 ఆ బే ఊరుకో వదినా, నువ్వు నా కాళ్ళకి పసుపు రాయడమేంటి? నువ్వు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా రాయొచ్చు. వదినా, నువ్వంట మీ అమ్మ కాళ్ళకి పసుపు రాయాలంట. రాసి ఆహాహా, నేను రాయమంది నా కూతుర్ని కాదు. ఎవరు అత్త ఏముందత్త, కాళ్ళకి రాసేది పసుపే కదా. హా? అదేదో నువ్వొచ్చి రాయొచ్చు కదా. చిట్టమ్మా, ఎంతైనా నీ కాబోయే అత్తగారు కదా, కోడల చేత పసుపు రాయించుకోవాలని ముచ్చట పడుతుందేమో. వెళ్ళి రాయిరాదు. బే 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 ఊ. మా అమ్మ ఒకటే ఏమీ అర్థం చేసుకోదు. ఆవిడెందుకు పసుపు రాయమందో నాకు తెలుసు. బే 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 బే. నువ్వు మనసులో అనుకున్నది కరెక్టేనే చిట్టి. ఈ పసుపు రాసే వంకతో నిన్ను నా కాళ్ళు పట్టిద్దామనే రాయమంటున్నాను. చూస్తావేంటి? కాళ్ళు పట్టుకో. పట్టుకుంటానత్తా. మళ్ళీ జీవితంలో చిట్టి నా కాళ్ళు పట్టుకోవద్దు అని అనిపించకపోతే నా పేరు చిట్టమే కాదు. ఏమైందత్తా? ఏం లేదు. ఇదిగో సెట్టే, ఆ? అతతో మోడు సరతం ఆడుతున్నావేటి? కూసంతా సున్నితంగా రాయి. ఆ, నాకు తెలుసులే పిన్ని, మా అత్తగారిది అతి సున్నితమైన బర్రె శరీరం కదా. అవునవును. హా? ఏంటేంటి? నాది బర్రె శరీరమా? అంటే
చాలా స్ట్రాంగ్ శరీరం అనత్తా. సర్లే కాస్త చూసిరాయ్. ఓరి నాయనోయ్, ఇదేంటి ఇలా చెప్తుంది? ఈ కాలు వేలు కూడా విరిచేస్తుందా ఏంటి? చిట్టి, నీకన్నా మీ అమ్మ బెటరేమో. మీ అమ్మని పంపించు. ఎంతైనా మా అమ్మ పెద్దది, తానెక్కడ రాసదే, నేనే రాతానా? నువ్వు వద్దులే చిట్టి, మీ అమ్మే బెటరు. నేను రాస్తానన్నానా? రాయ్ రాయ్ రాయి. అమ్మా, వేలు విరక్కుండా చూడు తండ్రి.